శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం శ్రీమద్ భగవద్గీతలో 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగంలో ఈరోజు 23, 24 శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుందాం. ఏప్యన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. మనకు పరమాత్మ ముందు శ్లోకంలో ఎవరైతే అనన్య చింతనతో తన్నే పట్టుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని నేనే చూస్తా అన్న విషయాన్ని మనకి ముందు ప్రతిపాదించారు. అనన్య చింతన అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకుండా అంతటా నివిడీకృతమైంది పరమాత్మని తెలుసుకొని తమలోని ఆత్మస్వరూపంగా ఉంది పరమాత్మని తెలుసుకొని అటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? తమ గురించి తాము ఆలోచించరు. అంటే తమ యొక్క జీవన విధానం గురించి కానీ, తమ యొక్క సుఖ దుఃఖాల గురించి కానీ, తమ యొక్క మరణం గురించి కానీ, రోగాల గురించి కానీ దేని గురించి కూడా పట్టించుకోరు, భయపడరు. అలాంటి వాళ్ళ విషయం నేనే పట్టించుకుంటాను అంటే వాళ్ళు టాప్ మోస్ట్ లో ఉండే భక్తులు, వాళ్ళ గురించి చెప్పారు. ఇప్పుడు ఇంకా ఈ శ్లోకానికి వచ్చే సాధారణమైన వాళ్ళ భక్తుల గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏప్యన్య దేవతా భక్తాః, ఏ భక్తులైతే అన్య దేవత ఇతర దేవతలను యజంతే ఆరాధిస్తున్నారో, ఎలా ఆరాధిస్తారట వాళ్ళు? శ్రద్ధయాన్వితాః, శ్రద్ధా భక్తులతో కూడిన వాళ్ళై ఆ దేవతలను ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఇంటి దేవతలు కావచ్చు, లేదా కుల దేవతలు కావచ్చు, లేదా వాళ్ళ ప్రాంతీయమైన ఆచారాల ప్రకారంగా ఉండే దేవతలు కావచ్చు, ఎవరినైనా, లేదా తమ అవసరాల కోసంగా తమ జీవన విధానంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడం కోసంగా దానికి సంబంధించిన గ్రహ దేవతలు అయితేనేమి, ఎవరైనా కానీ ఏ దేవత అయినా సరే ఇతర దేవతలు అందరినీ కూడా అది కూడా తమ కోరికలు తీర్చుకోవడం కోసంగా కానీ, లేదా తమ ఆచారాల ప్రకారంగా చేసే పద్ధతి ప్రకారం అయితేనేమి వాళ్ళు శ్రద్ధయాన్వితాః, శ్రద్ధా భక్తులతో ఎవరైతే పూజలు చేస్తూ ఉన్నారో తేపి మామేవా, వాళ్ళు ఎవరికి చేసినప్పటికీ ఆ పూజ నాకే చెందుతుంది అని పరమాత్మ చెప్తున్నారు. నాకే ఎందుకు చెందుతుందని చెప్తున్నారు? ఎందుకంటే అంతటా వ్యాపించింది ఆయనే, అంతటా అవ్యక్తంగా ఉండేది ఆయనే. కాబట్టి ఎవరి నమస్కారం పెట్టినా, ఎవరు పూజ చేసినా అన్నీ ఆ పరమాత్మకే చెందుతాయి. కాబట్టి మామేవా, నాకే చెందుతాయి. కౌంతేయ యజంత్య విధిపూర్వకం, అవిధిపూర్వకం. కానీ వాళ్ళు చేస్తున్నారు పూజలు, అవంతా చాలా శ్రద్ధా భక్తితో ఏకాగ్రత చేస్తున్నారు, కాదని చెప్పలేదు. కానీ వాళ్ళు చేసే దాంట్లో అవిధిపూర్వకం అంటే అజ్ఞానంతో చేస్తున్నారు. అది అంటే అజ్ఞానంతో చేస్తున్నారు అంటే అర్థమైంది, తమలోనే పరమాత్మ కూర్చోన్నాడనే విషయం తెలియకపోవడం, ఆ జ్ఞానం లేకపోవడం, విశ్వమంతా వ్యాపించి ఉంది పరమాత్మ అనే విషయం, ఈ 2 విషయాలు తెలుసుకోలేకపోవడం. తెలుసుకోకుండా మాత్రం పూజను మాత్రం శ్రద్ధగా చేస్తారు, శ్రద్ధాభక్తితో చేస్తారు. వాళ్ళు నమ్మే దేవతను వాళ్ళు ఆరాధిస్తారు, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ వాళ్ళు చేసేది అంటే అవిధిపూర్వకం, వాళ్ళకి ఈ జ్ఞానం ఉండదు. ఇప్పటిదాకా పరమాత్మ మనకు అదే చెప్తూ వస్తున్నారు, అంతటా నేనే ఉన్నానని. వాసుదేవుడు అనే పేరుకు సార్థకతంగా సర్వజీవుడు నాలోనే ఉన్నారనే విషయము, ఈ జ్ఞానం ఉండడం లేదు. మనకైనా అంతే, ఈ శరీరం అశాశ్వతమైన విషయం మనకు తెలుస్తున్నా ఈ శరీర తాదాత్మ్యం చెందే ఉంటాం. ఈ శరీరంతోనే మనం సంబంధించిన అన్ని ప్రపంచ విషయాన్ని పనిచేస్తాం. దీనికి సంబంధించిన వ్యక్తులకు ఇబ్బంది అయినా మనం తట్టుకోలేము, ఈ శరీరానికి ఇబ్బంది అయినా తట్టుకోలేము. వీటి కోసంగా మనం పరమాత్మను ఆశ్రయిస్తూ ఉంటాం, అది మనం చేసే పని. కానీ పరమాత్మ ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు శ్రద్ధగా భక్తి చేస్తున్నారు, కానీ అవి నాకే చెందుతాయి కూడా వాళ్ళకి తెలియదు. అది తెలియదు. ఇంకోటి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అవిధిపూర్వకం పూజ చేస్తున్నారు, ఆ పూజ అజ్ఞానంతో చేస్తున్నారు. అంటే తమలోనే పరమాత్మ కూర్చున్నాడనే జ్ఞానం రావడం లేదు, అంతటా వ్యాపించి ఉన్నాడనే జ్ఞానం కూడా రావడం లేదు.
కేవలం మా పూజలన్నీ ఆయనకే చెందుతాయనే విషయం కూడా తెలియడం లేదు. అందువల్ల ఇలాగా ఆరాధన చేస్తున్నారు. కానీ అదే వాళ్ళు ఎవరికి చేసినా పూజ నాకే చెందుతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. నిజానికి మనం చేసే ప్రతి పూజ వెనుక మనం ఏ దేవతకు పూజ చేసినా అది విశ్వంతా వ్యాపించే శక్తికే మనం ఇస్తున్నాం. కానీ మనకు అది తెలియడం లేదు. మనం ఎలా చేస్తున్నాం? మన దగ్గరలో ఉన్న దేవతలందరినీ ఆరాధిస్తాం. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవతను పెట్టుకొని చేస్తాం, లేదా ఇంటికి ఒక దేవత ఆచారంగా ఎక్కువ దేవతగా పెట్టుకొని పూజ చేస్తాం. అందరినీ చేస్తాం శ్రద్ధాభక్తిగా. వాళ్ళు ఎలా చెప్పారో ఏ విధంగా నిష్టగా చేయాలో ఆ నిష్టగా మనం పెట్టుకొని చేస్తున్నాం. కానీ అంతటా వ్యాపించిన వాడు మనలో ఉన్నాడు అనే విషయాన్ని మాత్రం మనం గ్రహించలేము. అది తొందరగా అనుభవంలో రావడం కష్టం. అది అనన్య భక్తి ఉన్న వాళ్ళకి అది సాధ్యం అవుతుంది. కానీ మనలాంటి సాధారణమైన వాళ్ళకి ఇది కొంచెం కష్టమైన విషయం. ఎందువల్ల జ్ఞానం రావాలి కదా దానికి. కాబట్టి ఆ జ్ఞానం లేనందువల్ల పూజ మాత్రం బ్రహ్మాండంగా చేస్తాం. కొంతమంది ఆర్భాటం కోసం కూడా పూజలు చేస్తారు. ఇంత శ్రద్ధగా చేసినా కూడా తమలోనే పరమాత్మ కూర్చో ఉన్నాడు అనే విషయాన్ని చెప్తే మాత్రం కష్టం తెలుసుకోవడం. అది అర్థం కావడం కష్టం. ఇదిగాక మళ్ళీ మా దేవుళ్ళే గొప్ప అనే స్థితిలో కూడా ఉండే రకంగా ఉంటారు. అంత అజ్ఞానం కూడా వెళ్ళిపోతారు. మా దేవుడు, మేము పూజ చేసే దేవతే గొప్ప, ఆ దేవతని అందరూ ఆరాధించాలా అని ఇలా కూడా వాదించే స్థితికి వెళ్ళిపోతారు. అంటే అంత అజ్ఞానానికి వెళ్ళిపోతారు. అదే పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ. అజ్ఞానంతో పూజలు చేస్తారు, జ్ఞానం ఉండదు. పూజ మాత్రం శ్రద్ధాభక్తి చేస్తారు. కానీ అవి నాకే చెందుతాయని కూడా తెలియదు. నాకు చెందుతాయి అవి. మనం ఎట్లా ఇప్పుడు ఎక్కడ మనం ఏ వస్తువు కొన్నా ట్యాక్స్ కడతాం. కానీ అదంతా పోయి గవర్నమెంట్గా పోతున్న విషయం మనకేం తెలియదు. మనం వస్తువులు తెచ్చుకుంటాం, వాడుకుంటాం, అంతే. అంతే ప్రతిదీ అంతే. ఎక్కడ బయట ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నా మన కింద ఉద్యోగుల ద్వారా మనం అన్ని పనులు చేయించుకుంటాం. కానీ అవన్నీ పోయి గవర్నమెంట్గా చెందుతాయనే విషయం మనకేం తెలియదు. అంత స్పృహ మనకేం ఉండదు. కానీ మనకు కొత్త కాలం తెలుస్తుంది. పెద్దయ్యే కొద్దీ అవును ఇవి ఎంత గవర్నమెంట్గా చెందుతాయి, అవన్నీ ట్యాక్స్ రూపంలో వెళ్తాయి, మళ్ళీ మనకే ఉపయోగిస్తారనే విషయం మనకి తర్వాత తెలుస్తుంది. మొట్టమొదటి మనకేం తెలియదు. నిత్య జీవితం రోజు ఆ స్పృహ మనకేం ఉండదు. అలాగే మన వ్యవస్థలో ఎలా ఉన్నామో అలాగే అందరి దేవతలు మనకు ముందే చెప్పేశాడు. అన్నాద్భవంతి భూతాన్ని దగ్గర మనకు పరమాత్మ చెప్పేశారు. సర్వదేవతలు నేను పెట్టేశాను నాకు అసిస్టెంట్లుగా. వాళ్ళందరూ వచ్చి మీకు మీరు చేసే యజ్ఞయాగాది క్రతువులను స్వీకరించి దాని ద్వారా మీకు వర్షం కురిపించి, వర్షం ద్వారా పంటలు పండించి, తద్వారా మీకు ఆహారం ఏర్పాటు చేసి ఆహారంలోంచి జీవులు పుడతాయనే విషయాన్ని మనకు ముందే చెప్పేశారు. కాబట్టి మనం ఎక్కడ ఉంటాం? ప్రపంచ విషయాల్లోనే తిరుగుతూ ప్రపంచంలో ఉండే ఈ దేవతలు వీటి గురించి మన ప్రయోజనాల గురించి తిరుగుతాం తప్పితే ఆ అసలైన ఆత్మజ్ఞానం దగ్గరికి మాత్రం మనం వెళ్ళాం. ఈ విధంగా పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు. ఎవరికి చేసినా ఆ నమస్కారం పెట్టినా మన సూర్యదేవుడికి నమస్కారం పెట్టే సూర్యనారాయణ మూర్తికి వెళ్ళిపోతుంది. దాంట్లో ఉన్న సూర్యశక్తికి కూడా కారణం పరమాత్మ కాబట్టి ఆయనకే వెళ్తుంది. జలం తాగుతున్నాం, జలానికి నమస్కరిస్తున్నాం. ఆ జలదేవత కూడా ఆయన స్వరూపమే కదా. విశ్వంలో ఉండే ప్రతి అంశంలో పరమాత్మ కూర్చో ఉన్నాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అదే ఇక్కడ చెప్తున్నాడు. కానీ సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది అన్నట్టుగా నువ్వు ఎవరికి నమస్కారం పెట్టినా అది పరమాత్మకి వెళ్ళిపోతుంది. కానీ మనకు అది తెలియడం లేదు. మనకు తెలిసేది ఏంటి? మనం ఈ రూపంలో పూజిస్తున్నాం, ఈ రూపంలో ఈ దేవతకే చెందుతుంది నమస్కారం, ఈ పూజ అని మనం అనుకుంటున్నాం. కానీ కానీ వాళ్ళు చేసినప్పటికీ అవన్నీ నాకే చెందుతాయనే విషయము వాళ్ళకు తెలియడం లేదు. ఇప్పుడు అంత సముద్రాల్లో ఉండి నీరంతా పోయి ఆకాశాన్నే చేరుతుంది ఆవిరి. అంటే పరమాత్మకే చేరుతాయి. అలాగే మనం చేసే ఏ పూజైనా కూడా వెళ్ళి పరమాత్మకే చేరుతుంది. కానీ ఈ విషయం మనకి తెలియడం లేదు. ఈ విషయాన్ని మనకి శ్లోకం ద్వారా పరమాత్మ తెలియజేస్తున్నారు. కానీ అవన్నీ నాకే చెందుతాయి. చేసేటప్పుడు వాళ్ళకి అవిధి పూర్వకం అంటే అజ్ఞానంతో చేస్తున్నారు అని చెప్పాడు. అంటే అర్చించే వాళ్ళు ఇలా ఉన్నారనే విషయం చెప్పారు. తర్వాత శ్లోకంకి వచ్చేది చెప్తున్నారు. అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాం అభిజానంతి తత్వేన నాత్స్యవంతి తే. ఇంకా ఏం చెప్తున్నారు పరమాత్మ? ఇతర దేవత భక్తుల దగ్గర పోతే వాళ్ళు మోక్షం ఇవ్వలేదు, నేను మోక్షం ఇస్తాను. కానీ దానికి ఎందుకు పొందలేకున్నారు అందరు మోక్షం? అందరి దేవతను పూజలు చేస్తున్నా కాబట్టి మోక్షం ఎందుకు రావడం లేదు? మరి అంత శ్రద్ధాభక్తులతో పూజలు చేస్తున్నా కూడా ఎందుకు వాళ్ళకు మోక్షం రావడం లేదంటే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. అహం హి సర్వ యజ్ఞానం, నేనే అన్ని యజ్ఞ స్వరూపంగా నేనే ఉన్నాను. యజ్ఞానం
భోక్తాచ, నేనే భోక్తగా ఉన్నాను. ఆ అగ్ని స్వరూపంగా నేనే ఉండి ఆ హవిస్సులని నేనే స్వీకరిస్తున్నాను. ప్రభురేవచ, నేనే అధికారిగా ఉన్నాను. ఈ విషయం తెలియడం లేదు వాళ్ళకి. వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు, భక్తులు శ్రద్ధా భక్తులు చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసే ఆ యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా ఆ అగ్ని రూపంలో నేనే కూర్చో ఉన్నాను. నటు మాం అభిజానంతి, కాబట్టి వాళ్ళు నన్ను తెలుసుకోవడం లేదు. అభిజానంతి, వాళ్ళు నన్ను తెలుసుకోవడం లేదు. తత్వేనాత్ అత చ్యవంతితే, అందువలన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ విధంగా నా సంగతి తెలుసుకోకుండా, నా తత్వం తెలుసుకోకుండా, నా తత్వం ఏంది, అందరిలో నేనే ఆత్మస్వరూపంగా కూర్చున్నాను, అంతటా వ్యాపించి ఉన్నాను. ఈ తత్వం మాత్రం తెలుసుకోవడం లేదు. తెలుసుకోనందువల్ల ఏమవుతున్నది, చ్యవంతితే, వాళ్ళంతా ఏమవుతున్నారు, చ్యవంతి అంటే ఏంది, జారిపోతున్నారంటే వాళ్ళు మోక్షం పొందకుండా పుట్టడం చావడం అనే ఆ క్రియలో తిరుగుతున్నారు. అదే క్రియ. మళ్ళీ వీళ్ళు చేసే ఈ పూజల వల్ల దేవలోకాలకు పోతున్నారు, స్వర్గలోకానికి పోతున్నారు, మళ్ళీ వచ్చి పుడుతున్నారు. ఎందువల్ల వాళ్ళకి ఇక్కడ దాకే జ్ఞానం ఉంది కాబట్టి పూర్తి జ్ఞానం సంపాదించలేదు. అంతటా వ్యాపించిన పరమాత్మ మళ్ళీ మాలో కూర్చున్న పరమాత్మ అనే విషయము, తాము చేసే యజ్ఞయాగాది క్రతువుల్లో ఉండే ఆ అవిసురు కూడా పొందేది ఆ పరమాత్మే అనే విషయం తెలుసుకోక, ఇవంతా ఇంద్రులకి వాళ్ళకి ఇస్తున్నామనే అదే జాసలో ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు, యజ్ఞాది క్రతువులు చేస్తున్నారు, కానీ అజ్ఞానంతో చేస్తున్నారు. నేనే దానికంతా కర్తనని, నేనే స్వీకరిస్తున్నా అనే విషయం గ్రహించలేకపోతున్నారు. అందువల్ల ఏమవుతోంది, నా తత్వం తెలుసుకోందువల్ల వాళ్ళు జారిపోతున్నారు. అంటే పుట్టడం చావడం అనే కార్యక్రమంలో తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. అది జరుగుతోంది. ఎందుకు వాళ్ళు మళ్ళీ పుడుతున్నారు, వాళ్ళకి ఎందుకు మోక్షం రావడం లేదంటే ఇది కారణం అనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక గొప్ప భక్తుడు, కాకపోతే అతడికి బాగా లాజిక్. ఆయన భక్తుడు కావడానికి ముందు అన్ని మతాల్లో ఏం చెప్తున్నారు అంటే శాస్త్రం ఏం చెప్తోంది అది తెలుసుకొని భక్తులు అడుగు పెడదామని చెప్పి ఆయన అన్ని మతాలను, అన్ని శాస్త్రాలను అన్ని పరిశీలించాడు. కానీ ఆయన అందరు చేసే భక్తి మార్గం చూసుకొని ఆయన తెలియకుండా ఒక మతంలో చేరిపోయేసరికి ఏమైపోయింది, ఆ మత పద్ధతులే ఆచరించాలి. కానీ ఇతను బాగా మళ్ళీ చేరాడు కానీ, ఆ మత పద్ధతి ఆచరిస్తున్నాడే కానీ ఆయన బాగా శాస్త్రాలు చదవడం మొదలుపెట్టాడు. చదివేసరికి ఆయనకు ఒకటి అర్థమైపోయింది. ఏమర్థమైంది, పరమాత్మ ఎక్కడో లేడు, నాలోనే కూర్చొని ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ విషయం చాలా ఆలస్యంగా తెలిసింది ఆయనకి. ముందంతా శాస్త్రాలు చదువుతున్నప్పుడు కూడా అంత పూర్తిగా అవగాహన కాదు ఆయనకి. ఇంకా ఒక మత పద్ధతిని అలవాటు చేసుకున్నాడు. దానివల్ల ఏమైపోయింది, ఆ మత పెద్దలు అంత ఎట్టయిపోయినారంటే వాళ్ళ మతంలోకి వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళిపోకుండా వాళ్ళు అనుష్ఠానం కాపలాగా వస్తుంటారు. ఇప్పుడు అతనికి ఈ సత్యం తెలిసిపోయింది, బయటికి రాలేడు. ఎలా, ఆయనకి ఏం అర్థం కాదు, తల పిచ్చిపట్టిపోతుంది. అసలు విషయం తెలిసిపోయింది, శాస్త్రం తెలిసి చాలా లేట్ అయిపోయింది, చాలా లేట్గా తెలుసుకున్నాడు ఆ విషయం. అన్ని శాస్త్రాలు చదవడానికి, అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది ఆయనకి. ఇక ఆయన అన్ని యజ్ఞయాగాది క్రతువులకు పోతున్నాడు, అన్ని చేస్తున్నాడు, అందరితో పాటు పాల్గొంటున్నాడు. కానీ వాళ్ళు చేసేటప్పుడు బాగా గమనిస్తున్నాడు. ఆయన దృష్టి ఎక్కడుంది, ఆయన పరమాత్మనే గమనిస్తున్నాడు. అంతటా అందరిలో, ప్రతి జీవిలో పరమాత్మను చూస్తున్నాడు. అతను తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పరమాత్మగా గ్రహించగలుగుతున్నాడు. తనలోనూ పరమాత్మను దర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతటా పరమాత్మగా అందరినీ, చిన్నపిల్లలు కనిపించిన నమస్కారం పెట్టేస్తున్నాడు, పెద్దవాళ్ళు కనిపించిన నమస్కారం పెట్టేస్తున్నాడు. తెలియకుండా నా భక్తి భావం వచ్చేస్తోంది. తెలిసిపోయింది విషయం. అనుభవంలో రావడం చిన్నగా పడుతోంది, టైం పడుతోంది, కానీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒకరోజు ఇలాగే వాళ్ళు ఒక యజ్ఞానికి పోయారు. యజ్ఞానికి పోయినప్పుడు ఈయనకేం పెద్ద మంత్రాలు అవి రావు, ఊరికే పోతాడు అంతే. పోయినప్పుడు అక్కడ వాళ్ళకి అసిస్టెంట్గా పోయాడనమాట. పోయినప్పుడు ఏమైపోయిందంటే ఈయనకు అంతా తెలుసు, ఇది అంతటా పరమాత్మ ఉన్న విషయం తెలుసుకున్నాడు. ఆ సత్యం తెలుసుకున్నా ఇంకా అనుభవంలోకి రాలి ఆయనకి. అక్కడికి చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు ఆ యజ్ఞానికి. వాళ్ళ ముఖంలో తేజస్సు చూసిన తర్వాత ఈయనకు ఆనందం అయిపోయింది. ఆయన ఏం చేశాడంటే ఇంటికి వచ్చి భార్యకు చెప్పాడు, చాలా గొప్ప వాళ్ళు వచ్చారు అక్కడ యజ్ఞానికి, వాళ్ళని ఒక్కరోజు వాళ్ళకి భోజనం పెడతాం, మనం ఎంతో పుణ్యం చేసుకుని తప్ప అట్లాంటి వాళ్ళు మన గడప తొక్కరు, నేను బతిలాడి బామాలు పిలుచుకొస్తాను, వాళ్ళకి భోజనం పెడతామని చెప్తాడు.
సరే అంట. ఆమె భార్య కూడా సహకరిస్తుంది. సరే నన్ను పిలుచుకొచ్చుకోండి. కానీ ఈయన చాలా బీదవాడు. ఈయన వెళ్ళి ఆ యజ్ఞంలో వచ్చిన వాళ్ళని పట్టుకొని మీరందరూ మా ఇంటికి భోజనానికి రండి అని పిలుస్తారు. వాళ్ళు జ్ఞానులు, వాళ్ళకేమీ భేదాలు లేవు. అందుకని వాళ్ళు బయలుదేరుతారు. సరే వస్తాము అని వాళ్ళు ఒక్కసారి దివ్య దృష్టి మొహం చూస్తారు. మొహం చూడంగానే తెలిసిపోతుంది పెద్ద డబ్బున్నవాడు కాదనేసి. నువ్వే పెద్ద డబ్బున్నవాడివి కాదు, నువ్వు మా అందరికి ఇట్లా భోజనాలు ఏర్పాటు చేస్తావు, నువ్వు నీకు కష్టం కదా నాయన, వద్దు అంటారు. కానీ అతను ఒప్పుకోడు. నేను ఎట్లా కష్టపడి మీకు భోజనం పెడతాను, మా ఇంటికి ఒక్క పూట అట్లా అడుగు పెట్టండి మా ఇంట్లో చాలని చెప్తాడు. ఇంతలో అక్కడ వేరే వాడు వచ్చి వీళ్ళందరూ నువ్వు మా దాంట్లో వాడి కదా, నువ్వు వాళ్ళందరినీ మీ ఇంటికి పిలుస్తున్నావేంది నేను వాదన వేసుకుంటాను అతనితో. ఇతనికి ఏం అర్థం కాదు. ఇతనికేమో మా మామ శాస్త్రం ప్రకారం తెలుసుకున్నాడు, కానీ ఖండించడానికి పరిజ్ఞానం తక్కువగా ఉంది, జ్ఞానం తక్కువగా ఉంది. అప్పుడు ఆయన ఆ ఋషుల్నే చెప్తాడు, మీరే వీళ్ళకి చెప్పాలి, నాకంత జ్ఞానం లేదు చెప్పడానికి, నేను తెలుసుకుంటున్నాను కానీ ఇంకా అనుభవంలోకి రాలేదు నాకు. వీళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా చెప్తే అర్థమవుతుంది వీళ్ళకి అంటే, వాళ్ళు అజ్ఞానంలో ఉండడానికి ఎట్లా మెప్పించలేము, మూర్ఖులను మెప్పించలేము. అప్పుడు జ్ఞానులు ఏం చెప్తారంటే, అసలు వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం ఏముంది, వాళ్ళకి తెలియకుండా ఏదో ఒక రోజు నీకు ఆశ్చర్యకరంగా కలిగించే రకంగా మేమందరం భోజనానికి వస్తాం, నువ్వు వాళ్ళ ముందు కూర్చొని చర్చలు మొదలు పెట్టబాక, మా ఇంటికి రా అని పిలవబాక. నువ్వు దాంట్లో తెలియకో తెలుసో చేరిపోయినావు కాబట్టి నువ్వు వాళ్ళ రూల్స్ పాటించక తప్పదు. పైన వాళ్ళ మూర్ఖులు కాబట్టి మేము నోరు మిస్తే మేమేం ప్రయత్నం చేయం, వాళ్ళకి అనుభవం వస్తే వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి నీవు దాని గురించి పట్టించుకోవద్దు, మేమేదో ఒక రోజు వచ్చి నీకు అనుగ్రహిస్తామని చెప్తారు. సరే అని చెప్పి ఇంకా అక్కడ వాదన చేయడానికి వీలు లేక, అతను వాదించలేక వాళ్ళతో వదిలేస్తాడు. కానీ ఇంటికి పోయి పరమాత్మ కూర్చొని ఏడుస్తాడు, స్వామి నువ్వు నాలోనే కూర్చో ఉన్నావు, అంతటా ఉన్నావు, ఈ సత్యం నాకు తెలుస్తోంది, కానీ ఈ భేదాభిప్రాయం నేను తట్టుకోలేకపోతున్నాను. ఈరోజు జరిగిన సంగతికి నువ్వున్నా రుజువు కూడా చేయలేకపోయాను, నా వల్ల కాలేదు, నా జ్ఞానం లేదు, ఎలా ఇది వాళ్ళకే తెలిసేటట్టుగా చేయి నువ్వు అని చెప్పి దండం పెట్టుకుంటాడు ఆయన. దండం పెట్టుకుంటే అప్పుడు ఒక రోజు ఏమైతుంది, ఒక ఆయనకి చాలా పొట్టనొప్పి వస్తుంది, విపరీతమైన పొట్టనొప్పి వస్తుంది. వాళ్ళల్లో ఇంత వాదించిన వాళ్ళు ఒక ఆయనకి విపరీతమైన పొట్టనొప్పి వస్తుంది. వచ్చేసరికి వాళ్ళంతా కలిసి ఎన్నో వైద్యాలు చేస్తారు కానీ తగ్గదు, ఎన్ని చేసినా తగ్గదు. ఇతను మాత్రం రోజు చూస్తాడు, పాపం జాలి కలుగుతుంది ఆయనకి, అయ్యో సాటి మనిషి అంత బాధపడుతున్నాడని చెప్పి ఆ పరమాత్మ దగ్గర పోయి అమితంగా బాధపడుతూ, స్వామి అతనికి రోగాన్ని తగ్గించే మార్గాన్ని నాకు చెప్పండి, ఆయన యొక్క పాపం చేసి ఉంటాడు, పాపం వల్ల వచ్చి ఉంటుంది కదా పూర్వజన్మ పాపం వల్ల, అది తొలగే మార్గాన్ని నువ్వు సూచించగలుగుతండి, నీకు అసాధ్యం ఏముంది అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెడతాడు. పెట్టి అక్కడ ఉన్న ఆ శివుడి ఆలయంలో ఉండే విభూతి తీసుకొచ్చి ఆయనకి ఇస్తాడు. వాళ్ళు మిగతా వాళ్ళంతా వచ్చి అవంతా ఇవ్వడానికి లేదు ఇక్కడ అంటారు. అంటే ఒక్కసారి నన్ను ప్రయత్నం చేయనివ్వండి, అతనికి ఖచ్చితంగా తగ్గుతున్న నమ్మకం నాకు ఉంది అని చెప్పి ఇస్తాడు. ఇక అతను మండిపట్టు పడతాడు, నాకు తగ్గాలా, ఎట్లాంటి రోగం తగ్గాలి, తట్టుకోలేకపోతున్న ఆహారం లేదని చెప్పి అతను వాదిస్తాడు అందరినీ. అప్పుడు అతను మనస్ఫూర్తిగా వచ్చి నీళ్ళలో కలిపి ఆ విభూదిని ఆయన నోట్లో ఉంచి తాపిస్తాడు. తాపిచ్చిన ఒక అరగంట కల్లా ఆయన పొట్టనొప్పి తగ్గిపోతుంది. తగ్గిపోయేసరికి ఆమెను ఇంక ఆనందం అయిపోతుంది, స్వామి నేను నమ్ముకున్నందుకు నాకింత అనుభవం, మంచి జ్ఞానం నాకు ఇచ్చావు, నేను నమ్మిన దాన్ని రుజువు చేశావని చెప్పి చాలా సంతోషపడతాడు. ఇంకా ఆ కడుపు నొప్పి తగ్గిన ఆయన మాత్రం ఇతను చేసిన దానికి సంతోషించి ఇతన్ని ఫాలో అవుతాడు. అప్పుడు అతని ద్వారా మిగతా వాళ్ళు కూడా చిన్నగా మార్పు చెందుతారు. వాటి భగవంతుడిని ఆశ్రయించి ఈ విధంగా వాళ్ళలో కొంచెం మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే అనుకోకుండా ఒకరోజు ఆ దివ్య జ్ఞానం లేని వాళ్ళంతా ఈయన ఇంటికి భోజనానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళను కూర్చోబెట్టి, వాళ్ళకి అంత ధనం లేదు కానీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరిని అడిగిపోయి ఆ సామాన్లన్నీ తీసుకొచ్చుకొని వాళ్ళకి వంట చేసి పెడతారు. వాళ్ళు చెప్తారు, వాళ్ళ దివ్య జ్ఞానంతో చూస్తారు, నీకు ఇంకా జ్ఞానం రాలేదు కానీ ఒక విషయం శాస్త్రం చదివి మాత్రమే తెలుసుకొని దానికోసమే సత్యాన్వేషణ చేస్తున్నావు, ఈ విషయం మాకు అర్థమైంది. వాళ్ళకి భవిష్యత్తు చూసే శక్తి ఉంటుందన్నమాట, దివ్య దృష్టి ఉంటుంది. అందుకని వాళ్ళు చెప్తారు, నీ విషయం మాకు అర్థమైంది కానీ మేము దివ్యమైన జ్ఞానం ఉన్నవాళ్ళు మమ్మల్ని గుర్తించావే, అది కూడా నీకు గొప్ప విషయం ఏది, కాబట్టి నేను మార్పు చేయడం చాలా సులభం అని చెప్పి వాళ్ళు అతన్ని ఎదురుగా కూర్చోబెట్టి
అతనికి జ్ఞానబోధ చేస్తారన్నమాట. చేసి నాయన విచారణ చెయ్యి, ఫస్ట్ నువ్వు విచారణ చేసుకుంటూ నువ్వు ఎప్పటికే ఆ మార్గంలో ఉన్నావు, ఇంకొంచెం ముందుకు నడిచి బాగా అందరినీ పరిశీలించావంటే నీకు అన్ని జ్ఞానం వస్తుంది. అర్థం కాకపోతే ఆ పరమాత్మని ఆశ్రయిస్తే ఆయన ఖచ్చితంగా నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, తద్వారా నువ్వు మోక్షాన్ని పొందుతావు అని చెప్పి ఆయనకు అనుగ్రహిస్తాడు. వాళ్ళు జ్ఞానోపదేశం చేసి మంత్రోపదేశం కూడా చేస్తారు. ఈ మంత్రాన్ని ఇంత నిష్టగా ఇన్ని రోజులు ఇట్లా చేయమని చెప్పి ఆ మంత్రానికి ఉండే అర్థం చెప్పి ఆ అర్థాన్ని ఏ విధంగా భావించాలో చెప్పి అనేక రకాలుగా చెప్తారన్నమాట ఆయనకి. ఇంకా అక్కడి నుంచి ఆయన సాధన మొదలుపెట్టి అప్పుడు ఇంకా అన్ని వదిలేస్తాడు, ఒక్క సాధనలో మిగిలిపోయి తద్వారా ఆయన ఆ జ్ఞానాన్ని అనుభవంలో తెచ్చుకొని చివరికి మోక్షాన్ని కూడా సంపాదిస్తాడు. అట్లాంటి వాళ్ళు భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు అలాంటి ఘనులు. అంత గొప్ప మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళే. కాబట్టి పరమాత్మ ఇక్కడ మనకి చెప్తున్న విషయం, ఎవరైతే యజ్ఞాలు చేస్తున్నారో అన్ని యజ్ఞ స్వరూపం నేనే, ముందే చెప్పేశాడు ఆ విషయం. యజ్ఞ స్వరూపం నేనే, యజ్ఞంలో ఉండే అగ్ని నేనే, నెయ్యి నేనే, అన్ని నేనే అని చెప్పాడుగా, ముందే చెప్పేశాడు ఆ శ్లోకం. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు దాంట్లో కూడా అంటే చేసే వాళ్ళకు ఆ స్పృహ ఉండడం లేదు. అన్ని యజ్ఞ స్వరూపం ఆయనే ఉన్నాడని చెప్పి ఆ యజ్ఞంలో వాడే ఋత్వికుల దగ్గర నుంచి చేసే సోమరసం నుంచి అంతా ఆయనే అని చెప్పి దాంట్లో ఉండే అగ్ని ఆహుతి కూడా ఆయనే అని చెప్పి అందరికీ తెలుసుకోవడం లేకపోతున్నారు. కానీ అన్ని నేనే అయి చేస్తున్నాను, భోక్తాచ ప్రభురేవచ, నేనే అధికారిగా ఉన్నాను, ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు. అభిజానంతి, తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళు ఈ విధంగా పుట్టడం చావడం అనే కార్యక్రమంలో తిరుగుతున్నారు. కానీ వాళ్ళు చేసే మంచి పని వల్ల వాళ్ళు స్వర్గంలోకానికి పోతున్నారు, ఇతర లోకాలకు పోతున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఇది జరిగే పని అనే విషయాన్ని మనకి అది చవంతి అంటే జారిపోతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు వెనక్కి వచ్చి మళ్ళీ పుట్టడం చావడం అనే కార్యక్రమంలో తిరుగుతున్నారు, జారిపోతున్నారు, సంసారంలో పడిపోతున్నారు. అందువల్ల అది లేకుండా ఉండాలంటే వాళ్ళు నన్నే ఆశ్రయించాలి. కానీ అదిగా ఆశ్రయించాలంటే మిగతా ఏ దేవతను పట్టుకున్నా ఆ దేవతకు చెందే విషయం అంతా పరమాత్మకే అంకితం కావాలని చివరిలో అర్పణ చేయాలి. అది అని చెప్పి అలా చేసిన వాడు నాకే చేసినట్టు అవుతుంది. అలా కాకుండా ఆ జ్ఞానం తెచ్చుకోకుండా నా తనలో కూర్చున్నది నేనే, అంతటా ఉన్నది నేనే జ్ఞానం తెచ్చుకోకుండా చేస్తున్నంత కాలం వాళ్ళు ఎప్పటికీ పుట్టడం చావడం అనే కార్యక్రమంలో తిరుగుతుంటారనే విషయాన్ని మనకు స్పష్టం చేశారు పరమాత్మ. కాబట్టి యజ్ఞ స్వరూపంగా అగ్ని రూపంలో ఆహుతులు పొందేది నేనేని, ప్రభువుగా అధికారిగా ఉన్నది నేనే అని చెప్పి, కానీ ఈ విషయం సామాన్యంగా తెలుసుకోలేక వాళ్ళు చేసే పని విధిపూర్వకంగా చేస్తున్నా కూడా అజ్ఞానంతో చేయడం వల్ల వాళ్ళు జన్మలెత్తుతున్నారనే విషయాన్ని ఇక్కడ మనకి ఈ శ్లోకం ద్వారా పరమాత్మ తెలియజేశారు. ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగంలో 23-24 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం. ఓం తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు.